ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఎందుకు అడిగానండి సార్ ఈ ప్రశ్న నేను, పసివాడి ప్రాణం తరువాత పడిన ప్రతి సినిమా ఆయన్ని సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్ని చేసింది. అవును. సో ఆ సినిమా స్టార్టింగ్ పాయింట్ అవును. పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం. సో ఆ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఇదంతా తెలుసు నాకు. అదే. సో అందుకే ఇంకొకసారి మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి అడిగాను. పసివాడి ప్రాణం అండి స్టార్ట్ చేసాం. దాంట్లో సుమలత క్యారెక్టర్ కూడా ఒరిజినల్ లేదు. సార్ ఆవిడ క్యారెక్టర్ యాడ్ చేసాం. సత్యానంద్ గారు నేను కూర్చునేవాళ్ళం ప్రతి సినిమాకి స్క్రీన్ ప్లేకి. నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు కానీ బిహైండ్ ద స్క్రీనే వర్క్ చేసేవాళ్ళం. సార్ మనకు కావాల్సిన పాయింట్లు అన్నీ పెట్టి 6 పాటలు పెట్టాం. పక్కా కమర్షియల్ మూవీ పక్కా కమర్షియల్ పిక్చర్ అయిపోయింది. ఫైట్లుగానే ఉన్నాయి, కథగానే ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, విజయశాంతి, సుమలత, ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ ఉంది. ప్లస్ మెయిన్ కథ థీమ్గానే ఉంది. చాలా అందుకే సూపర్ హిట్ అయిపోయింది. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది, కరెక్ట్గా చెప్పే మనిషి లేడు, మీరే దీనికి కరెక్ట్ పర్సన్ అనిపిస్తుంది. చిరంజీవి గారి కెరీర్లో ఆయన సక్సెస్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఎంత, ఆయన కష్టం ఎంత? చాలా ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి కంటే కూడా అల్లు రామలింగ గారి ద్వారా వాళ్ళ కొడుకుగా ఆయనకి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది అప్పటికే. సార్ ప్లస్ ఆయన ప్రొడ్యూసర్గా కూడా అప్పటికే చాలా సినిమాలు తీసుకున్నారు. సత్యనారాయణ గారితో తీశారు సినిమాలు, బంట్రోత్ భార్య తీశారు, ఇలా అప్పటికే సినిమాలు తీసి ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఆయన అనుభవం ఆయనకు బాగా ఉపయోగపడింది చిరంజీవి గారికి. ఆయన శ్రమ పడకుండా ఆయన కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి మెయిన్ బోన్ ఆఫ్ ద చిరంజీవి సక్సెస్ ఇస్ అల్లు అరవింద్ కంప్లీట్గా. సో ఆయన ప్లానింగ్ కానీ ఆయన ఇది కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండటం, ఆయనకి స్ట్రెయిన్ అవ్వకుండా ఆయన్ని నిలబెట్టినటువంటి ఘనత అల్లు అరవింద్ గారి. మీకు తెలిసి ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేసింది గుర్తుందా మీకు? చిరంజీవి గారి కోసం అల్లు అరవింద్ గారు పడ్డ ఆ శ్రమ కానీ అన్నీ అండి. ఆయన 100 days ఫంక్షన్స్ కానీ అన్నీ, ప్రతి సినిమా ఆయనకి ఏ హీరోకి అలా ఉన్నాయండి. సంవత్సరానికి ప్రతి బర్త్డేకి ఒక పిక్చర్ 100 days ఫంక్షన్ ఆడేది. ఎలా వచ్చేది 100 days? ప్లానింగ్ అట్లా ప్లానింగ్ చేసేవారు మొదటి నుంచి. సినిమా ఎప్పుడు మొదలు పెడతాము, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఆగస్టు 22కి 100 days ఫంక్షన్ చేయాలి. అలా ప్లాన్ చేస్తే ఆ 10 ఏళ్ళు చేసేవాళ్ళు. ఆయన గ్యాంగ్ లీడర్ ఏంటి, ఎముడికి మొగుడు ఏంటి, అన్నీ, అమ్మకి అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు ఏంటి, అలాగే హిట్లరు, గ్యాంగ్ లీడర్ 5 ఊళ్ళల్లో 4 ఊళ్ళల్లో 100 days ఫంక్షన్ చేసాం ఒకే రోజు. తిరుపతి, హైదరాబాదు, వేలూరు, విజయవాడ. సో ఇంత ప్లానింగ్, ఆయన సర్కిల్ మెయింటైన్ చేయడం కూడా అరవింద్ గారు అలా మెయింటైన్ చేసేవారు. హీరో గారు కష్టం, హీరో గారు పడి ఆయన కాంటాక్ట్స్ ఆయనకు ఉండేవి. అరవింద్ గారు ఈ ప్లానింగ్ మొత్తం ఆయన చూసుకునేవాడు. వారిద్దరి మధ్య ఎలా ఉండేది సార్ అనుబంధం? బావబావమరుదులు. ఇంకా అనుబంధం అంటే ఏం చెప్పాలి, అందుకంటే సొంత చెల్లినిచ్చినాక ఆ అనుభవం ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయనకి ఎక్కువ శ్రమ పడకుండా మొత్తం అంతా ఫైనాన్షియల్ విషయాలు కానీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా, ఏమాత్రం చిరంజీవి గారికి కష్టం కలగకుండా ఈ థాట్సే చేసేదాన్ని పనులు. స్టాఫ్ని బట్టి మేమందరం కూడా కోఆపరేట్ చేసేవాళ్ళం. ప్రొడ్యూసర్గా కూడా కొంతమంది మేము ఏంటంటే, నేను కానీ కేఎస్ రామారావు గారు కానీ మేమందరూ చిరంజీవి గారితో ఓన్ చేసుకునేవాళ్ళం. ఆయన కూడా ప్రొడ్యూసర్ లాగా చూసేవాడు కాదు, ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసేవాడు. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక రోజులో 12 గంటలు ఆయనతోనే ఉండేవాడిని ప్రతిరోజు. పొద్దున్నే ఆయన జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి, జిమ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎక్కించుకెళ్ళేవాడు. అలాగే సాయంకాలం షూటింగ్లు అయిపోయే వరకు అట్లా కలిసి ఉండేవాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఇక పాలిటిక్స్ వచ్చిన తర్వాత నేను వెళ్ళటం తగ్గించాను. నిజంగా హైదరాబాద్ వచ్చిన గ్యాప్ వచ్చిందా, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చిందా? హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదండి, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బేసికల్గా నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఈ గ్యాప్ నారాయణరావు ఏరి కోరి కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ అని చెప్పి చాలామంది చెప్తారు, నిజమేనా? అదేం కాదండి, అంటే నేను బిజీగానే ఉన్నాను. ఆ తర్వాత నేనేమయ్యానంటే
మోస్ట్ ఆఫ్ ద టైం నేను సీరియల్స్లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ హిట్లర్ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను పనిచేసిన సినిమా లేదు. అవును. 25 ఇయర్స్ పైన అయిపోయింది. ఉమ్, ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లోకి వెళ్ళటం నేను బిజీగానే ఉన్నాను అప్పటికి. ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందాం. అంతకంటే ఏముంది చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మీకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆయనతోనే చెప్పేవాడిని అండి. ఉమ్, మాకు అప్పుడప్పుడు ఏం చేశానంటే సరదాగా ఆ, మా ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాపినీడు గారు కానీ నేను కానీ మేమంతా ఉన్నప్పుడు డిబేట్ లాగా పెట్టేవాడు. ఉమ్, ఏమయ్యా నేను చేస్తే పాలిటిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఉమ్, అని ఇలా డిస్కస్ చేసుకునేవాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీకెందుకు, ఉమ్, వై, నీకు రావాల్సిన ఆదరణ వచ్చేసింది, ఉమ్, యూ కెన్ మేక్ యువర్ స్టార్ మేకర్, నువ్వెందుకు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు ఉమ్. అనేసి నాకు నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సార్ సో బట్ హీ ఆయనకి ఇష్టం, వెళ్ళాడు, కావాలనుకున్నారు, చేశారు, రిజల్ట్ చూశాను కదా, సార్ అదే విషయం. చివరిసారిగా ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటామండి. సార్ మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు, మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, మెయిన్ ఫంక్షన్లు ఉంటే అన్నిటికి వచ్చాం. చరణ్ పెళ్ళికి వెళ్ళాం, ఉమ్,